హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ తెలుగు అండ్ హిందీ క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనీ సేవింగ్ ఎలా చేయాలి అనేది. దీంట్లో ఉంటూ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. సేవింగ్స్ అనేది చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు అది మనం నచ్చినట్టు రాసుకొని చిట్టీలు వేసుకోవాలన్నమాట. ఈ చిట్టీలు అనేది ఎందుకు అనంటే, చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది ఇంట్లో. అలాంటి చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపించడానికి ఇట్లా మనం చిట్టీలు రాసి పిల్లలతో తీయించినామంటే పిల్లలకి ఆ మనీ సేవింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా చిట్టీలు తీయడం కూడా మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని చిట్టీలు పిల్లలతో తీయించి వాళ్ళతో కనుక మనం సేవింగ్స్ చేయిస్తూ ఉంటే పిల్లలకు మనీ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం ఇందులో మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. 10 రూపీస్, 30 రూపీస్, లేదంటే 90, 100, 1000 రూపీస్ మనం ఎంత సేవ్ చేయగలిగితే అంత సేవింగ్స్ రాసుకోవచ్చు. అందులో వచ్చినప్పుడు ఆ చిట్టి వచ్చినప్పుడు మనము ఆ మంత్ పర్ఫెక్ట్గా ఆ మంత్ మనం తీసిన చిట్టీలో 1500 వచ్చినా 2000 అని వచ్చినా ఎంత వచ్చినా కూడా సేవ్ చేయాలి ఆ మంత్లో అమౌంట్ అని కన్ఫామ్గా మనం ఫిక్స్ అవ్వాలి. నేను ఈ ఐడియా 2 ఇయర్స్ నుంచి పాటిస్తున్నాను. ఇలా పాటించి నేను ఇప్పటికీ దగ్గర 13,000 వరకు సేవ్ చేయడం జరిగింది లాస్ట్ టైము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా మనం రాసి పెట్టుకున్న చిట్టీలన్నీ కూడా అయిపోయే వరకు మనం అమౌంట్ అసలు తీయొద్దనమాట. అందులో నుంచి బయటికి తీయకుండా సేవింగ్స్ చేసుకోవాలి. అట్లా సేవింగ్స్ చేసుకుంటే మనకు అమౌంట్ ఎక్కువ ఉంటుంది. అది మనం లాస్ట్కి అది 2 ఇయర్స్ అయినా అవ్వచ్చు, 1 ఇయర్ అయినా అవ్వచ్చు. మనం సేవ్ చేసేదాన్ని బట్టి టైం అయిపోతూ ఉంటుంది. అట్లా మనం ఇప్పుడు తీసిన చిట్టీని మళ్ళీ వేయం అందులో. ఇప్పుడు తీసిన చిట్టీని అమౌంట్ సేవ్ చేయగానే ఆ చిట్టి పడేస్తామన్నమాట. అలా పడేయడం వల్ల మనకి ఇప్పుడు మిగిలిన చిట్టీలు తగ్గుతూ ఉంటాయి కదా రోజు రోజుకి. అలా తగ్గడం వల్ల మనకి తొందరగా మనం అమౌంట్ మొత్తం సేవ్ చేసామని మనకు తెలుస్తుంది. మనం చివరికి చూస్తే ఒకేసారి ఎక్కువ అమౌంట్ అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.